హాయ్ హలో అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే శుక్రవారం దేవి యొక్క పూజ యొక్క విధానం, ఇంకా పూజ యొక్క ప్రాముఖ్యత గురించి అయితే వీడియోలో తెలుసుకుందాం. ఈ అమ్మవారు 7 అవతారాలు ఎత్తింది. 7 అవతారాలు ఎందుకు ఎత్తిందంటే, పూర్వం మహిషాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు చాలా కఠినమైన రాక్షసుడు. ఆ రాక్షసుడి చేష్టల వల్ల దేవతలు విపరీతమైన ఆగ్రహానికి గురి అయ్యారు. సో ఆ రాక్షసుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క అనుగ్రహం పొంది మరణం అనేది లేకుండా చేసుకున్నాడు. సో ఈ రాక్షసుడిని ఎలాగైనా చంపాలని చెప్పేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తులతో ఈ అమ్మవారిని అయితే జన్మింపజేశారంట. ఈ అమ్మవారు ఆ రాక్షసుని చంపాలంటే మీ శక్తులన్నీ నాకు ఇవ్వాలని కోరిందట అమ్మవారు. తర్వాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తమ శక్తిని అమ్మవారికి ఇచ్చేశారు. తర్వాత అమ్మవారు తన నాలుకని మొత్తం పరిచి ఒక్క చుక్క రక్తం కూడా కింద పడకుండా మహిషాసురుని సంహరించింది. సో అందుకని అమ్మవారిని మహిషాసుర మర్దిని అంటారు. ఈ పూజ శుక్రవారం చేయడం వల్ల శుక్రవారం దేవి పూజ అని పిలుస్తారు అందరూ. సో నేనైతే పంతుల్ని అడిగాను అనమాట, ఈ పూజ యొక్క ప్రాముఖ్యత ఏంటి తెలుసుకుందామని. సో పంతులు గారు అయితే నాకు ఈ విషయాన్ని చెప్పారు దేవి గురించి. మనం ఒక పూజ చేస్తే ఆ పూజ యొక్క ప్రాముఖ్యతని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత పూజలు చేయాలి అని నా ఒపీనియన్. సో అందుకని నేనైతే తెలుసుకున్నాను. ఇంకా ఇక్కడ అమ్మవారిని ఫస్ట్ టైం ఇంట్లో నిలుపుకున్నప్పుడు ఇలా చేస్తారు. ముగ్గు వేసి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు. అమ్మవారికి అయితే మేకని బలిస్తారు. ఇంకా కళ్ళు అన్నీ పెడతారు నైవేద్యంగా అమ్మవారికి. అమ్మవారికి ఇష్టమైన పత్రి, బెల్లపన్నం, అప్పాలు, తెల్ల కళ్ళు కూడా పెడతారు అమ్మవారికి. అక్కడ కుండలో పోస్తారనమాట. దాన్ని ఘటం కుండ అంటారు. సో ఇక్కడైతే మేము అమ్మవారికి ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము అందరం కలిసి. ఒకప్పుడు శుక్రవారం దేవి పూజ అంటే కొందరికే ఉండేది. సో ఇప్పుడు అందరూ చేసుకుంటున్నారు. ఒకప్పుడు అమ్మవారి పూజ రాత్రి అలా చేసేవారు. ఇప్పుడైతే ఇంకా డే టైంలోనే చేస్తున్నారు. అమ్మవారికి ప్రసాదాలు చాలా ఉంటాయి. కొంచెం ఎక్కువ టైం పడుతుంది పూజ కావడానికి. ఇవి వచ్చేసి బెల్లపప్పాలు అనమాట. బెల్లపప్పాలు కూడా దేవికి నైవేద్యంగా పెడతారు. సో ఇక్కడ అవైతే ప్రిపేర్ చేస్తున్నాము. మాదైతే జాయింట్ ఫ్యామిలీ అనమాట. ఇక్కడ అందరం ఏ ఫంక్షన్ అయినా పండగ అయినా అందరం కలిసిమెలిసి మంచిగా చేసుకుంటాము. ఇంకా శుక్రవారం దేవి పూజ గుళ్ళో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. గుళ్ళో చేసేవాళ్ళు గుళ్ళో చేస్తారు. ఇంట్లో అనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి మక్క గుడాలు అన్నమాట. ఇవి చాలా టైం పడుతుంది ఇవి ఉడకడానికి. అయితే మార్నింగ్ ఎప్పుడో వేస్తే 4-5 అవర్స్ ఉడుకుతాయి. చాలా టైం పడుతుంది వీటికైతే. ఇవి మా తెలంగాణలో చాలా ఫేమస్ అన్నమాట. ప్రతి ఫంక్షన్కి ఇవి మక్క గుడాలు అనేవి చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి.
ఇవి మక్క గుడాలు ఉడికిన తర్వాత ఇలా ఉంటాయి. వీటికి మళ్ళీ తాలింపు అది వేసి మళ్ళీ కలుపుతారు. అదొక టేస్ట్ ఉంటుంది. ఈ గుడాలు ఉడకడానికి దీంట్లో వంకాయలు వేశారనమాట. అవి కలుపుకుంటూ వంకాయలు అనేవి బయటకు తీస్తున్నాము. సో ఇక్కడ ఇంకా వంటలంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇక పూజ స్టార్ట్ చేస్తారు. వండిన నైవేద్యాలన్నీ ప్రసాదంగా పెట్టి హారతి ఇస్తారు. సో ఎలా ఉంటుందో చూసేయండి మిగతా వీడియో. ఇక్కడ బొట్టు పెట్టేటప్పుడు అయితే శరణ్ అనే ఒక పదాన్ని అంటారు. బొట్టు పెట్టాను కానీ అవన్నీ ముట్టి ఇంకా కట్టుమాను చాలా పక్కకు పెట్టుకుంటాం పక్కకు పెట్టుకుంటాం. అమ్మ నువ్వు పసుపు కుంకుమ పెద్దక్క జల్దీరా నీ ప్లేస్ పోతుంది పెద్దక్క. ఐదుగురు రండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం జగదామ మాతా ఏకనమం పార్వతీ పతిర్వదేవి శ్రీవాచాయ మహారాజ్ కీ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతిం ఏకదంతం మహాకాయం సప్తకాంచనం సన్నిభం వందే విశాలాక్షం నమో గణనాయకం నమస్తుతే గురోర్బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ శారదాంబదేవి దాసునేశ్వరి దోషంబులన్నీ దొరికే వాసిక జగదాంబది వందనమమ్మ. శరణ్ 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 జగదంబానికి మంగళారతి చిన్ని మారతి జగదంబానికి మంగళారతి చిన్ని మాయమ్మనికి మంగళారతి జగదంబానికి మంగళారతి చిన్ని మాయమ్మనికి మంగళారతి జగదంబానికి మంగళారతి చిన్ని మాయమ్మనికి మంగళారతి. జగదంబాని వంటి మాతలెవ్వరు లేరు. జగదంబాని వంటి మాతలెవ్వరు లేరు. జగదంబాని వంటి మాతలెవ్వరు లేరు. అందరూ నిన్ను చూసి ఆనందముందేరు. జగదంబానికి మంగళారతి చిన్ని మాయమ్మనికి మంగళారతి. ఆ చెలులందరూ ఎక్కడికి వెళ్ళి తీసుకుంటావు అప్పుడు తినుడు ఎక్కడికి నువ్వు వెళ్ళా తీసుకురావడానికి बोलो जगदाम माता की नूतन सनातन पुरातन भक्तमय शरण शरण नूतन सनातन पुरातन भक्तमय शरण शरण नूतन सनातन पुरातन भक्तमय शरण शरण
సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.